ముట్టం ఏంటి పరిస్థితి? దిగుదామా? ముట్టం దిగుదామా? ముట్టం ముట్టం దిగు. ముట్టం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం కేటీఆర్ వెహికల్లో వెళ్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సిట్ విచారణ జరిగింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత వెహికల్లో వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. విచారణ తర్వాత కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. విచారణ అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. విచారణ తర్వాత కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. సుదీర్ఘంగా 7 గంటలకు పైగా కేటీఆర్ ను విచారించింది సిట్. విచారణ తర్వాత కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, 11 గంటలకు ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. సుమారు 7.5 గంటల పాటు ఈ యొక్క సిట్ విచారణ కొనసాగింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. సిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. సో కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ కు బయలుదేరారు. సో మరి కాసేపట్లో మీడియాను ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, ఈ కేసు అంతా లొట్టపీసు కేసు అన్నట్టుగానే కేటీఆర్ ముందు నుంచి కూడా చెప్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇది ఒక కార్తీక దీపం సీరియల్ లాగానే నడుస్తుంది తప్పితే ఎవరిపైనా కూడా ఇప్పటి వరకు చర్యలు లేవు. అధికారులను ఇప్పటి వరకు అంటే అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని ప్రశ్నించలేదు, అలాగే అప్పట్లో హోంశాఖ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్ ని ప్రశ్నించలేదు, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా ఇప్పటి వరకు ప్రశ్నించలేదు అంటూ కూడా ఇదంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్. సో తాను దావోస్ వెళ్లి వచ్చేలోపు రోజొకరికి నోటీసులు ఇస్తారు, ఇది ఒక డైలీ సీరియల్ లాగా నడుస్తూ ఉంటుంది అన్నట్టు ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత 3 రోజుల క్రితం కూడా ఇటు సింగరేణి బొగ్గు గనుల విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమర్ది సుజేందర్ రెడ్డి ఈ యొక్క కుంభకోణానికి తెరలేపుతున్నాడంటూ కూడా మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన రోజు సాయంత్రము నోటీసులు అందజేశారు హరీష్ రావుకి. ఆ తర్వాత 2 రోజులకి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు అందజేశారు. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అని చెప్పుకుంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు అధికారులు చెప్తున్నటువంటి మాట, ఇప్పటి వరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుమారు 680 మంది బాధితులను, అలాగే అధికారులను, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన
సంబంధించిన నేతలను విచారించింది సిట్ అధికారుల బృందము. సో వారిచ్చినటువంటి వాంగ్మూలం మేరకే హరీష్ రావుకి నోటీసులు అందజేశాము, అలాగే కేటీఆర్ కి నోటీసులు అందజేశాము అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ కనుక చూసుకుంటే ఇటు కేటీఆర్ సిట్ విచారణలో మాత్రం ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A3గా ఉన్నటువంటి, అలాగే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని కూడా ఇటు కేటీఆర్ తో పాటే మరొకసారి విచారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరిని ఒకేసారి విచారణ చేశారు. మరి తదనంతరం మరి బీఆర్ఎస్ లో ఎవరికి నోటీసులు వస్తాయి అనేటువంటి ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ నేతల్లో మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం అయితే కేటీఆర్ విచారణ ముగిసింది. కాసేపటి క్రితం ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్ కి కేటీఆర్ అయితే బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.